హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ సెంటర్. నేను మీ డాక్టర్ నాచాని రాఘవేంద్ర, ఈపీటీ ఎంపీటీ న్యూరో, ఈ పెయిన్ ఇంగ్లాండ్, సయాటికా అండ్ డ్రై నీలింగ్ స్పెషలిస్ట్, ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్. నేను దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మెడ నొప్పి, నడుము నొప్పి, డిస్క్ బల్జ్, పాదం మడమ నొప్పి, మోకాలు నొప్పులు, వీటన్నిటికీ ఆపరేషన్ లేకుండా చికిత్స చేస్తాము ఇక్కడ ఎస్ఆర్ఎస్ సెంటర్లో. ఈరోజు నేను మీకు ముఖ్యమైనటువంటి 4 మోకాలు నొప్పుల యొక్క సంబంధించిన వ్యాయామాలు చూపిస్తాను. ఎవరికైనా మోకాలు నొప్పులతోటి ఉండి బాధపడుతున్నట్టయితే కనుక ఈ వ్యాయామాలు ప్రయత్నించి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ వ్యాయామాలు ట్రీట్మెంట్ కాదు, ట్రీట్మెంట్ వేరు, వ్యాయామాలు వేరు. అయితే ఇవి మీరు చేసి కొంతవరకు ఉపశమనం పొందగలిగితే సంతోషం. ఒకవేళ ఇవి చేసినా కూడా మీకు నొప్పి తగ్గకుండా ఉండడం, లేదా చేసేటప్పుడు నొప్పి ఎక్కువ అయిపోవడం, అలాగే ఏమన్నా ఉంటే కనుక ఆపేసేయండి. తర్వాత మమ్మల్ని సంప్రదిస్తే కనుక తగు టెస్టులు చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఏముందో చూసి దానికి ట్రీట్మెంట్ చేసి తగ్గించడం జరుగుతుంది. చూసేద్దామా మరి వ్యాయామాలు. ఈ పిల్లో అన్నది మోకాళ్ళ కింద పెట్టుకోవాలి. ఇలాగ మోకాళ్ళ కింద పెట్టుకొని ఇలా ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 వదలాలి. ఇలా మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగ 10 సార్లు చేయాలి. రెండవ వ్యాయామం, ఈ పిల్లోని సేమ్ ఇలాగే పాదాల కింద పెట్టాలి. పాదాల కింద పెట్టి ఇక్కడ మోకాళ్ళ కింద ఏమి ఉండదు, ఇక్కడ మోకాళ్ళ కింద ఏమి ఉండదు, ఇలా వదలాలి. ఇలా ఇది 10 సార్లు చేయాలి. మూడవ వ్యాయామము, పడుకొని ఇలాగా ఈ కాళ్ళను ఇలా చాపి తర్వాత నెమ్మదిగా దగ్గరకు తీసుకోవాలి. ఎంతవరకు వస్తే అంతవరకు ఇలా ఇలా చేయి. మళ్ళీ ఈ కాళ్ళు ఇలా, మళ్ళీ దీనిపైన ఇలాగా జారుతూ తీసుకురావాలి. పైకి ఎత్తి తీయొద్దు. బెడ్ పైనే కాళ్ళు ఇలాగ తీసుకురావాలి, పైకి ఎత్తకుండా. ఇలాగ ఇది 10 సార్లు, ఈ కాలు 10 సార్లు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 4వ వ్యాయామము, ఇలాగే పడుకొని ఒక కాలును పైకి ఎత్తాలి. ఇలాగ మళ్ళీ ఇంత పైకి కాదు, ఇంతవరకు 45 డిగ్రీస్ వరకు ఎత్తి ఇలాగే ఒక 5 సెకండ్స్ ఆపాలి, దించాలి. మళ్ళీ ఈ కాలు ఇంతే, దించాలి. మళ్ళీ ఈ కాలు, మళ్ళీ ఈ కాలు, ఇలాగా 10 సార్లు చేయాలి. ఇవి మోకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 4 వ్యాయామాలు. ఒకవేళ ఇవి చేస్తున్నప్పుడు మీకు నొప్పి రావడం అలాగే ఏమన్నా అయితే కనుక చేయకుండా ఆపడం మంచిది.